నూనె గింజలు ఎగుమతి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి, కొత్తకోట మండలాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి సభలో మంత్రి తుమ్మల మాట్లాడారు. ప్రతి జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీల నిర్మాణంతో రైతులకు మేలు జరుగుతుంది. అందుకే అన్ని జిల్లాల్లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఉధృతం చేశాం. తెలంగాణలో 20 లక్షల ఎకరాల పామ్ ఆయిల్ సాగుకు అవకాశం ఉంది. పామ్ ఆయిల్ మద్దతు ధర 25,000కు పెంచేలా కృషి చేస్తున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, తుడి మేఘారెడ్డి, విత్తనాభివృద్ధి డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, వ్యవసాయ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. ఆ ప్రాజెక్టుల రూపకల్పనలో కూడా నేను అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా మీ జోరాల పూర్తి చేసే సందర్భంలో కూడా మంత్రిగా ఉండాను. అదేవిధంగా రహదారులు వేసే దాంట్లో కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన రహదారులు వేసే అవకాశం నాకు ఆ ప్రభుత్వాల్లో దక్కింది. ఇప్పుడు భగవంతుడు మీకు సేవ చేసే అవకాశం వచ్చింది. అంతకంటే నాకేది అవసరం లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పెద్దలు చెప్పినట్టుగా తప్పకుండా బీచ్ పెళ్లిలో కూడా ఇదే సంవత్సరం ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా 2 ప్రాజెక్టులని పూర్తి చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పామ్ ఆయిల్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ఏ పని ఉన్నా ఇప్పటికి 27% ఇంపోర్ట్ డ్యూటీ వేశారు. గతంలో 45% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. అన్న మన తరపున దెబ్బలాడి 45% వేస్తే ఇంకా మన ధర పెరిగేటట్టు ఉంది. కాపుకు వచ్చిన తర్వాత అది మిమ్మల్ని బతికిస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. తప్పకుండా మీరు ఎక్కడున్నా నెల నెల మీ కలెక్టర్ జీతం ఆలస్యం అవుతుంది, కానీ మీ ఆదాయం ఆలస్యం కాదు అని చెప్పి